తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జియోపీసీ ఇక మీటింగ్ కంప్యూటర్ ఎలా సెట్ చేసుకోవాలంటే సింగపూర్ పర్యటన పూర్తి, అమరావతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు. మోదీ తెలంగాణలో ఈడీ రైట్స్, కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేయిస్తున్నారు జగదీష్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదు ప్రకాష్ రాజ్. రిలయన్స్ జియో సంస్థ జియోపీసీ సేవలు ప్రారంభించింది. తద్వారా సెటప్ బాక్స్ ద్వారా టీవీలకు పర్సనల్ కంప్యూటర్గా వాడుకోవచ్చు. ఇది సాధారణ టీవీని కంప్యూటర్గా మార్చగల క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సర్వీస్. పీసీ సేవలను పొందాలంటే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులు యాప్ విభాగంలో జియోపీసీ యాప్పై క్లిక్ చేయాలి. టీవీని మీ కంప్యూటర్గా వాడాలంటే వినియోగదారులకు ఒక కీబోర్డ్, మౌస్ అమర్చుకోవాలి. వీడియో కాలింగ్ కోసం వినియోగదారులు వెబ్క్యామ్ యాక్సెస్ని కొనుగోలు చేయాలి. ఇలా వాడే కంప్యూటర్లో 8GB ర్యామ్, జియో వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బ్రౌజర్ ఇంకా 100GB క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ పొందుతారు. సింగపూర్లోని తెలుగు ప్రజల ఆత్మీయ స్వాగతం, ప్రేమ విమానాలు మరలేనివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు. అంతకుముందు ఆయన బస చేసిన హోటల్కు సింగపూర్లోని తెలుగు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారితో ఆయన ముచ్చటించారు. మోదీ తెలంగాణలో ఈడీ రైట్స్, కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేయిస్తున్నారు. తమిళనాడులో అక్కడ స్టాలిన్ ప్రభుత్వం మీద ఈడీ రైట్స్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని మోదీ కాపాడుతున్నారు. మోదీ శత్రుత్వం చూపించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద చూపించాలి. కానీ ఇక్కడ వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్నట్టు జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, వాళ్ళ పిఏలు, ఇతరుల మీద జరుగుతుంది. ఈడ ఏసీబీ జరిగిన, పైనుంచి ఈడీ వచ్చిన, ఐటీ వచ్చిన, ఎవరివి ఈడీ ఐటీలు వీళ్ళ గురువు, చీకటి గురువు మోడీవి, ఏసీబీలు, సిఐడీలు ఈయనవి. సిబిఐ ఆయనది, సిఐడి ఈయనది, ఈడీ ఆయనది, ఏసీబీ ఈయనది. ఇవి మొత్తం ఏం పని చేస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద మాత్రమే పడుతున్నాయి. వాస్తవానికి ఎవరి మీద పడాలి? తమిళనాడులో పోతేనేమో స్టాలిన్ పార్టీ సంబంధించిన వాళ్ళ మీద పడతాయి. బెంగాల్ పోతేనేమో మమతకు సంబంధించిన నాయకుల మీద పడతాయి. తెలంగాణలో ఎవరి మీద పడాలి? పడితే రేవంత్ రెడ్డి యాభై మీద పడాలి. వాస్తవానికి బీజేపీ పార్టీ నిజంగా చంద్రబాబు, బీజేపీ మోడీకి రేవంత్కు శత్రుత్వం ఉంటే వాళ్ళని పడాలి. కానీ పడతలేదు. కేసీఆర్ మీరే మాట్లాడతారు, మనం చూసుంటారు. మీరు బెట్టింగ్ యాప్స్ తో డబ్బు సంపాదించాలని ఎవరు భావించవద్దని సినీ నటుడు ప్రకాష్ రాజ్ సూచించారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం కేసులో ఈడీ ఎదుట విచారణకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అధికారులు ఆయన్ను 5-6 గంటల పాటు విచారించారు. అనంతరం మీడియాతో ప్రకాష్ రాజ్ మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదన్నారు. యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి. మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు నుండి ప్రాణహాని ఉంది. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ నిచరులు సెంబిపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఆధారాలన్నింటినీ సైబరాబాద్ పోలీస్ కమిషన్ ఇచ్చాం. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ మీద చర్యలు తీసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీళ్ళకు మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు, ఆయన్నే హోంమంత్రి మన దురదృష్టానికి. అదే విధంగా ముఖ్యమంత్రి అండర్ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యూ కాంట్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి.
అదేవిధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్. నేను ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీని అయ్యేవాడిని గతంలోనే రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా కుక్కతొక్క గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టు ఇవాళ తన నిజ స్వరూపాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. గోబల్ ప్లాన్ లాంటి హైదరాబాద్ ను రౌడీగిజానికి అడ్డగా మార్చి సర్వనాశనం చేస్తున్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజ స్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టిక్యులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి, మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకోవడం గురించి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలోచిస్తున్నట్లు ఈ ఆంక్షలను బట్టి అర్థమవుతుంది. వైఎస్ జగన్ దగ్గరికి నాయకులు జనం వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలనే ఆలోచన తప్ప సింగపూర్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడి తేవాలనే ఆలోచన లేదు. పుత్తా శివశంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. గారి దగ్గరికి ఏ విధంగా వెళ్లకుండా చూడాలి అనేటువంటి ఆలోచన తప్ప అక్కడికి వెళ్లి కాస్త పెట్టుబడులు తెద్దాము, రాష్ట్రం గురించి ఆలోచన చేస్తాం అనేటువంటిది ఒక్క క్షణమైన వాళ్ళకి తీరుకుండదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అరికడదాము, జనాలను ఏ విధంగా రాకుండా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు చూస్తే విచిత్రమైనటువంటి ఆంక్షలు. మొన్న చూసాము మన బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ అల్ల కల్లోలంగా 3 ఎస్పీలు, ఒక డిఐజీ దిగి జగన్ గారి భద్రత కోసం కాదు, కేవలము జనాలను ఏ విధంగా రాకూడదు అనేటువంటిది ఆలోచనతో. సో అంతకుముందు పొదిల్లో చూసాము, తర్వాత సత్తెనపల్లిలో చూసాము. ఈ జన సమూహాన్ని చూసేసి వాళ్ళ యొక్క చైర్లు కదిలిపోతున్నటువంటి సందర్భంలో రేపు నెల్లూరుకి వెళ్తే ఏ విధంగా అరికెట్టాలని హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వక గతంలో చూసాము. తర్వాత ఈ రోజు కేవలం 10 మందిని మాత్రం హెలిప్యాడ్ దగ్గరికి అనుమతిస్తారట. మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడాను చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి, అదేవిధంగా లాడ్జీలు, హోటళ్లు, హాస్పిటల్లో కూడాను ఎవరెవరు ఉన్నారు, ఎవరు రాకూడదు అనేటువంటి తనిఖీలు చేస్తున్నారంటే ఎంత భయం జగన్ గారంటే మీకు ఎందుకంత భయము? అదేవిధంగా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఎవరైతే ఉన్నారో మీ మామ ఎన్టీఆర్ సహచరుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఆ శ్రీనివాస్ రెడ్డి గారి భార్యని భయోందోళనకు గురి చేసేసి వాళ్ళ ఇంట్లో దాడులు చేసేసి కార్లను కూడా టన్ను చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉంటే మీరు 100 మందే ఉండాలి, అక్కడ ఎవరు ఉండకూడదు, ఫ్లెక్సీలు పెట్టకూడదు, పోలీస్ యాక్ట్ 30 ఉంది. ఇంత భయాందోళన అవసరమా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఎందుకంత ఏం చేయబోతున్నారు మీరు? పరిపాలన గాలికి వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జగన్ జపం చేస్తా, జగన్ 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 జగన్. ఎందుకయ్యా మీ తండ్రి కొడుకు కింద భయము? మీరు ఎన్ని అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాముని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే జనాలని, కార్యకర్తలని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు. ఆయన అభిమానాన్ని ఎవరు కూడా తుంచివేయలేరు. గుర్తుపెట్టుకోండి, తరాలైనా ఎప్పుడైనా కూడా.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో బుధవారం కూడా మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేశారు. సాగర్లోని ఇన్ఫ్లో 1,68,988 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,13,016 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.5 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుండి 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తే 6.60 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. 4,023 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందని అన్నారు. వానాకాలం సీజన్ కొనసాగుతుందని రైతులు నారుమల్లి పోసుకుని నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులకు అవసరమైన యూరియా, డిఏపి, పురుగుల మందు, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు. దొడ్డు రకం యూరియాను రైతులకు అందించాలని కోరారు. యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంటే కేవలము ఈ ఏప్రిల్ నుంచి జూలై వరకు 6,60,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపించాలి. కానీ పోతిరెడ్డిపల్లి DCMS ఎరువుల షాప్ ఆకస్మిక తనిఖీ. ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు. జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి DCMS ఎరువుల షాప్ను బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్టిలైజర్ షాప్లో యూరియా స్టాక్ను పరిశీలించారు. రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. 3 కేజీల బ్యాగ్స్ ఎంత పోయింది? 3 బ్యాగులు యూరియా కోసము DCMS ద్వారా అవుట్లెట్ ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫెర్టిలైజర్ కోసం చేసుకుంటున్నారు. ఎక్కువ మేజర్ ఏంటంటే మనం యూరియా మార్కెట్ ద్వారా ఇస్తాం కదా, అందుకోసం లెక్కిస్తున్నారా? యూరియాకు సైజ్ ఎంత ఇట్లా అటు కింద 12 కాదు, 180 వస్తున్నాయి, 180 వస్తుంది. వీళ్ళకే తీసుకుని నిన్న అంతే 3 బ్యాగ్. ఈ పాస్లో ఎంత ఉందో చూడమ్మా. నమస్తే. వచ్చినాయి 140 బ్యాగ్స్ మేడం. ఇక్కడ మొత్తం అన్నిటి 140 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక లైన్లో 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఒక్క లైన్లో 10 బ్యాగ్స్ ఉంటాయి. 14 లైన్స్ అంటే 140. 10 ఇట్లా ఎక్కువ వచ్చినాయి. 69 140 ప్లస్ 07 మెట్రిక్ టన్స్ ఉంటుంది. ఫస్ట్ అంటే 11,246 బ్యాగ్స్. నిన్న దసరా డేట్ ఓపెన్ అవ్వట్లేదు. GOPC ఇక మీటింగ్ కంప్యూటర్ ఎలా సెట్ చేసుకోవాలంటే సింగపూర్ పర్యటన పూర్తి. అమరావతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు. మోదీ తెలంగాణలో ఈడీ రైట్స్. కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేయిస్తున్నారు జగదీష్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదు ప్రకాష్ రాజ్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.